ఖాళీ కుర్చీ కవిత సంపుటి ఆవిష్కరణలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు గంగవరం రామకృష్ణారెడ్డి రచించిన ఖాళీ కుర్చీ కవిత సంపుటి ఆవిష్కరణ టీఎన్జిఓ భవన్లో జరిగింది. ఈ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని పుస్తకావిష్కరణ చేశారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గంగవరం రామకృష్ణారెడ్డి సరళంగా సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఖాళీ కుర్చీ కవితా సంపుటిని రచించడం అభినందనీయము అని వారికి శుభాకాంక్షలు తెలిపారు. వాగ్దానాల భంగానికి, అధికార ధర్మానికి కుర్చీ మౌన సాక్షిగా ఉంటుందని, సామూహిక బాధ్యతలను నెరవేర్చడం మన బాధ్యత అని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. కవితా సంపుటి చిన్నదిగా ఉన్నా అందులోని నిగూఢార్థం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని అన్నారు. దాశరథి రచించిన ఆ చల్లని సముద్ర గర్భం అనే గేయంలో ప్రకృతిలో ఉన్న అన్ని శాస్త్రాలను స్పృశిస్తూ సాగిందని, ఈ గేయం వర్ధమాన యువ కవులకు ఆదర్శం అని అన్నారు. ఖాళీ కుర్చీ కవితా వాగ్దాల భంగం వల్ల సమాజానికి ప్రమాదం అన్న ఒక మంచి సందేశం ఇవ్వడం హర్షణీయమని కొనియాడారు. గంగవరం రామకృష్ణారెడ్డి మంచి రచయితగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సభ సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, డాక్టర్ వీరయ్య నారాయణరెడ్డి, డాక్టర్ సురేష్, విశ్వనాయకంటి నరసింహ శర్మ, బైరోజు చంద్రశేఖర్, గంధం నాగరాజు, నందిమల్ల అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి, సూగురు, మురళీ సాగర్, జోహెబ్ హుస్సేన్, మంద రాము తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, రైట్. ఓకే సార్, రైట్. ఇప్పుడే మనం సమన్ ఎందుకంటే ఇది ఎవరు మన ఆరుద్ర గారు అన్నట్టుగా మా తోడు గారు వారి అభిప్రాయం చూశారు. ఒక జీవితకాలం లేటు అన్నట్టుగా మరి ఈ కార్యక్రమం కూడా కాస్త అది భారతీయ కాలమాన ప్రకారం కొద్దిగా ఒక గంట మనం కలుపుకొని చూసుకోవాలి. అదేవిధంగా ఒక వాగ్దానం కూర్చుంటుంది. ఖాళీ కుర్చీ కంటే లేదా ఖాళీ కుర్చీల కంటే నెరవేరని వాగ్దానాలే ప్రమాదకరం అని చెప్తున్నారు. ఎంత ఉపమానమని ఆలోచిస్తే రిలవెన్స్ సందర్భోచితం. నేటి సమాజంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులలో అది అత్యంత సందర్భోచితమైనటువంటి వ్యాఖ్య. అంటే నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చకపోతే నీకంటే ఆ కుర్చీ ఖాళీగా పడున్నా కూడా నష్టం లేదు అని చెప్పడం. ఒక వాగ్దానం చేసి అక్కడ కుర్చీని ఖాళీగా పెడితే అది అత్యంత ప్రమాదకరము అని. అంటే ఒక వాగ్దానం అంటూ చేస్తే పూర్తి స్థాయిలో అది నెరవేరడానికి చేసే కృషి మాత్రమే అక్కడ కనిపించాలా. అట్లా లేకపోయినప్పుడు అది వాగ్దానం చేయనంటే ఆ కుర్చీ ఖాళీగా ఉన్నట్లే అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. తెలంగాణ వైతాళికుల్లో ఒకరు రాష్ట్రపతి గారు, ఆయన ఎప్పుడో 50 ఏళ్ల కింద రాష్ట్రపతి. ఎంత అద్భుతంగా రాసింది. అందులో కేవలం సాహిత్యం కూడా లేదు. ఆయన రాసినటువంటి ఆ ఒక్క గేయంలో ఏమంటామా ఆయన రాసినటువంటి ఆ ఒక్క గేయంలో జియాలజీ, జియోఫిజిక్స్ ఉంది, ఆస్ట్రానమీ ఉంది, అంతరిక్షం ఉంది, సోషల్ సైన్సెస్ ఉన్నాయి, హిస్టరీ ఉంది, హ్యూమన్ ఎవల్యూషన్ ఉంది, జీవ పరిణామ క్రమం ఉంది. అంతిమంగా రాజ్యం నిలబడేది, రాజ్యం కూలేది, ప్రజల పాత్ర ఉంది. అంతిమంగా ప్రజలకు ఏం కావాలో ఒక ప్రబోధాత్మకమైనటువంటి సందేశం ఉంది. చివరిలో ఇన్ని మేళవించి ఒక మహాగ్రంథంలో రాయగలిగినటువంటి గొప్ప అంశాన్ని లేదా అంశాలను సంక్షిప్తీకరించి ఒక్క గేయంలోనే ఈ మొత్తం తాత్వికతను వెలువరించినటువంటి దాశరథి గారు ఈ ఒక్క గేయానికి నోబెల్ ప్రైజ్ అర్హులయ్యారు. అంత అత్యద్భుతమైనటువంటి మేధో సంపత్తి అది తెలంగాణ సూత్రం. ఇంత గొప్పగా రాసినటువంటి వాడు తెలుగు నేల మీద ఇంకెవరు లేరు. నేను చాలా అథారిటేటివ్గా చెప్తున్నమాట.
చాలా మంది చాలా రకాల గొప్ప గొప్ప కావ్యాలు రాశారు, గొప్ప గొప్ప గేయాలు రాశారు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు, వచన కవిత చేసినారు, దీర్ఘ కవిత చేసినారు, కావ్యాలు రాసినారు, అఖిల భారత స్థాయి పురస్కారం పొందినారు. అదంతా ఓకే, కానీ మొత్తం సమాజాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా గతము, వర్తమానము, భవిష్యత్తును విశ్లేషించి నిర్దేశించి ఒక దారి చూపేటువంటి విధంగా ప్రజల్ని ప్రబోధాత్మకంగా వాళ్ళను ముందుకు నడిపేటువంటి విధంగా సవాలు వేసేటువంటి విధంగా రాసినటువంటి దాశరథి గారి ఆ రచనా శైలి ఏదైతే ఉందో అది నవతరం రచయితలకు, వర్తమాన రచయితలకు అది ఆదర్శప్రాయం అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. వ్యాప్తంగా నీళ్ళ నిరంజన్ రెడ్డిగా ప్రఖ్యాతమైనటువంటి వారిని సన్మానించడం